వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉక్రెయిన్పై డ్రోన్లు క్షిపణులతో రష్యా దాడులు, 4 మృతి. ఇరాన్ సంక్షోభం, ఇండియాలో నిలిచిపోయిన 2,000 కోట్ల బాస్మతి రైస్. సరిహద్దులు చెరపొద్దు, శాంతిని చంపొద్దు, పెద్దన్నల పెత్తనంపై పోప్ విమర్శలు. ప్రపంచ దేశాల విదేశాంగ విధానంపై పోప్ లియో 14 సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాలపై బల ప్రయోగం చేస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనుకునే దేశాల తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ చట్టాలను, ప్రపంచ శాంతిని కొన్ని దేశాలు పూర్తిగా తొంగలో తొక్కుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. మారిపోయింది, దేశాల మధ్య యుద్ధకాంక్ష విపరీతంగా పెరుగుతోందని పోప్ ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ దేశాల రాయబారులతో జరిగిన వార్షిక సమావేశంలో ఆయన ఈ ప్రసంగం చేశారు. వెనిజులాలో నికోలస్ ముదురోను గద్దెదించడానికి అమెరికా జరిపిన సైనిక చర్య, ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో పోప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్పై రష్యా మరోసారి దాడి చేసింది. భారీగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అందులోనూ ఆధునిక ఒరెష్నిక్ హైపర్సోనిక్ క్షిపణులతో రష్యా దాడి చేసింది. మొత్తం 36 మిసైల్స్, 242 డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో 4 మరణించినట్లు అక్కడ అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ వైమానిక దాడి EU, నాటో దేశాల సరిహద్దు ప్రాంతంలో జరగడం విశేషం. ఈ దాడులపై రష్యా అధికారికంగా వెల్లడించింది. ఉక్రెయిన్లోని వ్యూహాత్మక ప్రాంతాలపై శుక్రవారం అర్ధరాత్రి తమ సైన్యం దాడి చేసిందని ప్రకటించింది. మరోపక్క ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా రష్యా ఈ దాడులు చేసింది. శాంతి ఒప్పందం విషయంలో ఉక్రెయిన్ చేసిన తాజా ప్రతిపాదనను రష్యా తిరస్కరించింది. తాజా దాడుల్ని ఉక్రెయిన్ ఖండించింది. శాంతి ఒప్పందం గురించి చర్చిస్తున్న సమయంలో దాడులు సరికాదని పేర్కొంది. రష్యా తాజా దాడి కారణంగా ఉక్రెయిన్లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్లో నెలకొన్న సంక్షోభం భారత బియ్యం ఎగుమతులపై పడింది. ప్రస్తుతం ఇరాన్ అంతర్యుద్ధంతో ఒడుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి మందగించింది. మరోవైపు అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. దీంతో విదేశీ ఆహారోత్పత్తుల దిగుమతులపై ఇస్తున్న సబ్సిడీని ఇరాన్ ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి ఇరాన్కు ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. ఇరాన్కు ఎగుమతి చేయాల్సిన బాస్మతి బియ్యం భారత గోడౌన్లలోనే నిలిచిపోయింది. దాదాపు 2,000 కోట్ల విలువైన బియ్యం ఎగుమతులు నిలిచిపోయినట్లు మార్కెట్ వర్గాలు చూపుతున్నాయి. ఈ విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ ఇస్తేనే బియ్యం ఎగుమతులు సాధ్యమవుతాయి. ఇండియాలో పండే ప్రీమియం బాస్మతి బియ్యం ఎక్కువగా ఇరాన్కు ఎగుమతవుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు అత్యధికంగా బాస్మతి బియ్యం పండిస్తున్నాయి. ఇటీవల కాలంలో డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ అత్యల్ప స్థాయికి పడిపోయింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆహార పదార్థాల దిగుమతులకు ఇస్తున్న సబ్సిడీ ఎత్తేసింది. పని హక్కును పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా బచావో సంగ్రామ్ ప్రారంభంలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మరియు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ ఆదివారం NCS థియేటర్ రోడ్లో గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మహాత్మాగాంధీ పేరును తొలగించి జీరాంజీ పేరును పెట్టడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఉపయోగపడుతూ వాళ్ళకి పని ఆధారాన్ని కల్పించిందని ఇప్పుడు ఈ పథకానికి 125 రోజులు పని కల్పిస్తామని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇదివరకు 100% నిధులు ఇచ్చేదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 40%, కేంద్ర ప్రభుత్వం 60% వాటాలు అంటుందండి. ప్రస్తుతం మన రాష్ట్రంతో పాటు మిగిలిన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా మీకు తెలుసండి. మన రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇవ్వడానికి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి. వాళ్ళు 40% నిధులను ఎట్లా ఇవ్వగలరండి మన ఉపాధి హామీ కూలీలకు అని నేను అడుగుతున్నానండి. మరియు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పనిని కల్పించే హక్కును ఇవ్వాలని, అట్లాగే 400 రూపాయలు వేతనంగా ఇవ్వాలి. మరియు ఇదివరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా అయితే పనిని
వాళ్ళు కోరుకున్న విధంగా అంటే గ్రామ పంచాయతీ తీర్మాల ప్రకారం పనిని కల్పించేవారు అట్లాగనే పని కల్పించాలండి. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మీరు వాళ్ళకి నచ్చిన చోట నచ్చిన పనిని కల్పిస్తామంటున్నారండి. ఇది కరెక్ట్ కాదండి. ఈ పథకం వల్ల వలసలు పెరుగుతాయి, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, వలస కూలీలు యొక్క భారం పెరుగుతుంది, వాళ్ళ ఆర్థిక భారం పెరుగుతుంది. కావున కేంద్ర ప్రభుత్వం ఇదివరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఏ చట్టాలు అయితే ఉండేవో వారికి ఏ విధమైన ఉపాధి కల్పించేవారమో అదేవిధంగా ఉపాధిని కల్పిస్తూ మరలా మహాత్మా గాంధీ గారి పేరునే కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని మేము ఫిబ్రవరి 25 వరకు ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం చట్టాలు మరలా పాత చట్టాలే కొనసాగించాలని కోరుకుంటున్నామండి. కొనసాగించకపోనిచో ఫిబ్రవరి 25 తర్వాత దేశవ్యాప్తంగా ఈ ధర్నాలు రాస్తారోకలు ఉద్రిక్తం చేస్తామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నామండి. ధన్యవాదములు. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలంలోని చౌడువాడ గ్రామంలో క్రీడా కోలాహలానికి వేదికైంది. సంక్రాంతి వేడుకల నేపథ్యంలో గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ మైదానంలో క్రికెట్ టోర్నమెంటును మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ టోర్నీని ప్రారంభించడం అందరినీ ఆకట్టుకుంది. ఇదే వేదికపై క్రీడా మైదాన అభివృద్ధికి సంబంధించిన పలు పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ పోటీలో మొత్తం 7 జట్లు తలపడుతుండగా 100 మంది యువ క్రీడాకారులు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలను కెరీర్గా మలుచుకోవాలని, క్రీడలు శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని ఇస్తాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆకాంక్షించారు. గ్రామీణ యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి వేదికలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు సంక్రాంతినప్పుడు అందరూ కలిసి ఉండే రోజులు కనుక కబడ్డీ అని ఒకటి, కబడ్డీ కూడా ఇప్పుడు నేషనల్ గేమ్ అయింది, క్రికెట్ ఎప్పటి నుంచో నేషనల్ గేమ్ అయింది. అందుకే ఫీమేల్ లీగ్ అని చెప్పి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇది విజయవంతం కావాలని అందరూ కూడా స్పోర్ట్స్మెన్షిప్తో కొనసాగించాలని కోరుతూ ఈరోజు క్రీడలకు కూడా ప్రతి హై స్కూల్స్ కూడా ప్రోత్సహించాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేలి యోజనలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు టేకప్ చేస్తున్నారు. ఇప్పుడు మాడుగుల హై స్కూల్ని టేకప్ చేశారు. మొన్న కూడా వాలీబాల్ సెట్, అంతకుముందేమో ట్రాక్ షటిల్ కాక దీన్ని ఓపెన్ చేసాం. మాడుగులనే కాకుండా అన్ని హై స్కూల్స్ కూడా మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాశారు. మన ఎవరైతే రవినాయుడు స్పోర్ట్స్ చైర్మన్గా, మధ్యగా క్రీడా శాఖ మంత్రిగా మన రెడ్డి గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాశారు. నిన్న పిమ్మిసాని గారు ఒక స్టేడియంకే 14 కోట్లు తేవడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అంతకుముందు రాజీవ్ కేలి యోజన ఉండేది, మన దాని పేరు మార్చారు. ఆ కేలి యోజన ద్వారా హితోధికంగా కేంద్రం నిధులిస్తుంది. మన రాష్ట్రం కూడా తీసుకొచ్చి ఏదైతే ఇంత గతంలో హై స్కూల్స్కి కూడా ఎన్ఆర్జీస్లో ట్రాక్ పెట్టాం, ఆ ట్రాక్ కూడా బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు మనం మాడుగుల్లో ఓపెన్ చేసుకున్నాం. రేపు కోటపాడు కానీ చౌడువాడ కానీ కూటమి కూడి చేసి మళ్ళీ గ్రామంలో ఏదైతే ఉన్నదో ఆ ఆదాయం ఉందో ఆ ఆదాయమే దిగాడు. ఆ ఆదాయం అంతే ఒక అక్కీస్ తోట మాకు గ్రామానికి ఉన్నది. అందులో తోట మేము గ్రామంలోను, మేము వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, మేము తెలుగుదేశం వాళ్ళని మేమందరం కలిసి కూర్చొని మాట్లాడి ఈరోజు నువ్వు వైసీపీలో వచ్చినా కాడక మళ్ళీ నీ విధానం అవ్వదు, మా గవర్నమెంట్ వచ్చింది, మా ఎమ్మెల్యేగా ఉన్నారో మనం ఏదైనా కూటమితో అందరితోటి కలుసుకొని ఒక కమిటీ పెట్టి ఈ డబ్బులు దేనికి వాడదామని మేము చేద్దాం అనుకున్నామో, అనుకున్న తర్వాత మాకు ఎవరికి తెలియకుండా ఆ కాటాల దగ్గర వాళ్ళ దగ్గర వంటల కాడ డబ్బులు తెచ్చేసుకొని ఎవరికి మీరు డబ్బులు ఇవ్వకండి, నాకే ఇవ్వండి, నాది తోట, నా సొంత తోటనాగా నేను ఓడుకుంటుండే ఊర్లో తోటనే. పేదలకు ఉపాధి లబ్ధి చేకూరేలా నాటి యూపీఏ ప్రభుత్వం చట్టం చేసి తీసుకొచ్చిన 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నీరుగార్చి ఎత్తివేసే కుట్ర చేస్తోందని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆరోపించింది. మలక్పేట నియోజకవర్గంలోని అక్బర్బాగ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశం మలక్పేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఖాలేద్ సైఫ్ ఉల్లా ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం నిరుపేద నిరుద్యోగులకు ఉపాధి కొరకు నాటి ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఎత్తివేసేందుకు నేడు కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం ఈ పథకం పేరు తొలగించి మహాత్మా గాంధీ పేరు తొలగించిందని, మహాత్మా గాంధీ నెహ్రూ పేరు వింటే బీజేపీ వెన్నెలో వణుకు పుడుతుందన్నారు. तो कांग्रेस का कॉन्स्टिट्यूशन का आर्टिकल 1 कहता है
कि कांग्रेस विल वर्क फॉर द बेटरमेंट ऑफ पीपल ऑफ भारत एंड वर्क फॉर द सोशलिस्ट स्टेट बाय द मीन्स ऑफ पार्लियामेंटरी थिंग्स। तो हमारी आइडियोलॉजी में ऐसा नहीं है कि सब सारे लोगों को जिस तरह से नेपाल में हुआ है दूसरे इसमें हुआ है, वो हमारा रास्ता नहीं है। हम लोग लोगों के बेहतरी के लिए काम करेंगे और अपर हाउसेस में हम लोग पावर में आने की कोशिश करेंगे और जो कॉन्स्टिट्यूशन है उसको हम लोग फॉलो करेंगे। जमहूरी अंदाज में हम लोग चीज़ों को बदलाने की कोशिश करेंगे। और जब इलेक्शन आते हैं, ये बीजेपी लोगों का तरीक़ा रहा है कि कम्युनल पोलराइज किया जाए। पोलराइज करने के लिए कभी निज़ाम को गाली देते हैं, निज़ाम कभी ये करते हैं। ये इनका तरीक़ा वोट कमाने का है। तो हम लोग पूरी कोशिश करेंगे इनके बहकाव में आके रिएक्टिव आंसर दे के मामले को पोलराइज करने नहीं देंगे। बट इनके हम ऐसे चीज़ों जो कहते हैं उसको हम लोग कंडेम करें। इससे पहले भी करते हैं, आगे भी करते आएंगे। वोट चोरी तो रोकी नहीं जा सकती सर, क्योंकि बिहार का इतना बड़ा इलेक्शन हुआ। वोट ఎంప్లాయ్మెంట్ గ్యారెంటెడ్ స్కీమ్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీన్ని నీరుగార్చడానికే ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం. దానివల్ల కొన్ని కోట్ల మంది అన్ఎంప్లాయిడ్స్ కాబోతున్నారు. రూరల్లో ఎంప్లాయ్మెంట్ దొరకకపోవడం వల్ల వాళ్ళు నెక్స్ట్ సిటీస్కి మైగ్రేట్ కావడం జరుగుతుంది. సిటీ మీద దాని బర్డెన్ పడడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఉన్న యువత కూడా ఒక ఎంప్లాయ్మెంట్ మీద నష్టం జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు రూరల్ ఏరియాస్లో వర్కర్స్ లేనప్పుడు, పనిచేసే వాళ్ళు లేనప్పుడు అది రైతు పైన, ఫార్మర్ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఫార్మర్ అనే దేశానికి ఒక వెన్నుముక. వాళ్ళకు సపోర్ట్గా ఉండడానికే ఈ లేబర్ అనేది చాలా అవసరం పడుతుంది. కూలీ పని చేసుకునే వాళ్ళు చాలా అవసరం పడుతుంది. దేశంలో చాలామంది డైలీ వేజెస్ మీద బతికే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకు మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మన్రేగాతో చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ అప్గ్రేడ్ అయింది. ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల వాళ్ళకు వచ్చే ఆ వేజెస్ వల్ల వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయగలరు, చదివించగలుగుతారు. దాని తర్వాత వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ బాగా పెరిగింది. ఇప్పుడు తీసుకొచ్చిన గవర్నమెంట్ ఈ నిర్ణయం వల్ల ఆ ఎంప్లాయ్మెంట్ మీద 100% అది వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పోయినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చిన స్కీమ్లో గ్యారంటీ అని ఓడ్ లేదు. మన్రేగాలో గ్యారంటెడ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. బట్ వెన్ కమ్స్ టు ద ప్రజెంట్ గవర్నమెంట్ విచ్ హస్ టేకెన్ అ న్యూ డిసిషన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూవులై వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు ఉదయం 8 గంటల నుండి ఆలయ ముఖమండపం నందు పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. శుక్రవారం ముసునూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమం గురించి కొలుసు పార్థసారథి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ప్రజా దర్బార్లో ఫిర్యాదు అయ్యే సమస్యల్లో 60 నుంచి 70% వరకు రెవెన్యూకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, త్వరితగతిన ఆ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు. నమోదు కాబడింది, కానీ అది స్పష్టంగా పట్టాభూమి అని చెప్పేసి ఎంక్వైరీ చేసినప్పుడు పాత రికార్డులన్నీ తీసినప్పుడు అర్థమైంది. సో వాటిని ఒక 15 రోజుల లోపల, 15 రోజులు నెల రోజుల లోపల వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక గ్రామాల్లో ఆన్లైన్ చేయలేదని, మరి అసైన్మెంట్ పేదవాళ్ళకి ప్రభుత్వం అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఆ అసైన్మెంట్ భూమిని వాళ్ళకి అప్పచెప్పడం కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం మరి అధికారుల మీద ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎవరికైతే అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూమిని చూపించలేదో ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే అక్రమంగా ఆక్రమించుకున్నట్లయితే వారికి సర్ది చెప్పి ఆ భూమి తీసి అసైన్మెంట్ దారులకి వివాదం లేకోకుండా అప్పచెప్పాలని చెప్పేసి కూడా నేను సూచనలు చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఇళ్ల స్థలాలు ఏదైతే వచ్చారో ఆ ఇళ్ల స్థలాలకి సర్వే చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులకు పౌష్టికాహారం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి, డిఎంహెచ్ఓ సుహాసిని, తిరువూరు ఆర్డీఓ మాధురి పంపిణీ చేశారు. విసన్నపేట నాయకులు మామిడికాయల వ్యాపారి రాయల కృష్ణయ్య పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్కు మామిడికాయలు అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాఘవరెడ్డి గారు
రాఘవరెడ్డి గారు, జమాలయ్య గారు, మిగతా వాళ్ళందరికీ కూడా దయచేసి అర్థం చేసుకోండి. స్టేజ్ మీద వద్దు. అందరికీ కూడా మా ఆశా కార్యకర్తలు, మా ఏఎన్ఎంస్ ద్వారా మీకు మీరు కూర్చున్న ప్రదేశంలోనే భీమా వెంకటేశ్వరరావు గారు, స్టేజ్ మీద రండి. నక్కా కేశవ గారు, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా దాడులు, 4 మృతి. ఇరాన్ సంక్షోభం, ఇండియాలో నిలిచిపోయిన 2,000 కోట్ల బాస్మతి రైస్. సరిహద్దులు చెరపొద్దు, శాంతిని చంపొద్దు, పెద్దన్నల పెత్తనంపై పోప్ విమర్శలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.